నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికని పారిశ్రామిక ప్రాంత బంద్ సంపూర్ణం. రేపు ఘనంగా దసరా దీపావళి వేడుక నిర్వహణకు ఏర్పాట్లు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. బీసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపు మేరకు గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో బంధు విజయవంతమైంది, సంపూర్ణమైంది. ఈ బంధుకు కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, కార్మిక యూనియన్లు, కుల సంఘాలు మద్దతుగా ముందుకు రావడంతో గోదావరికని, ఎన్టీపీసీ, రామగుండం, 18 లేన్ కాలనీ, ఫెర్టిలైజర్ సిటీలలో ఈ బంధు విజయవంతమైంది. వాణిజ్య సంస్థలు పెట్రోల్ బంకులను మూసివేశారు. విద్యా సంస్థలు ముందస్తుగానే ఈరోజు సెలవు ప్రకటించాయి. కాగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు మధ్యాహ్నం వరకు నిలిచివేయడంతో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ బోసిపోయింది. బస్సులన్నీ గోదావరికని బస్ డిపోలోనే వరుసగా నిలిచిపోయాయి. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఈ బంద్లో పాల్గొనగా బీజేపీ నేత కందుల సంధ్యారాయణ నాయకత్వంలో కమలనాథులు ఈ బంద్లో తమ గళం వినిపించారు. టీడీపీ నాయకుడు నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఈ బంద్ చేయించాయి. ఈ బంద్లో భూపాల్పల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అడుగడుగున గట్టి బందోబస్తును నిర్వహించారు. Congress, 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 BJP, Abdurrahmanayana, Abdurrahmanayana, Congress, Congress, down, down, Congress, down, 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 Congress, down, 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 Congress, down, down.
బీజేపీ 42% రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే. భారతదేశంలో వెనుకబడ్డ జాతుల అంశంలో మా నాయకులు రాహుల్ గాంధీ గారు సూచించిన సూచనల మేరకు ఇలా బీసీ కులగణనలు జరగాలి, బీసీలకు న్యాయపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా అన్ని విభాగాల్లో న్యాయం జరగాలి. ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉండే అవకాశం కేవలం బీసీ బహుజనులకు మాత్రమే, బలహీనుల వర్గాలకు మాత్రమే ఉంది అని చెప్పిన వెంబటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కనివిని ఎరుగని రీతిలో భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయేటట్టు ఈరోజు 1,00,000 మందితో కులగణన చేపించి ఆ కులగణన చేస్తూ 42% బీసీలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో ఢిల్లీకి వెళ్ళి బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్న అన్ని బీసీ సంఘాలను పిలిచి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మేధావుల ఆధ్వర్యంలో ఒక పోరాటం చేసి అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల నాయకులను పిలిపించి బీసీ వాదనను దేశానికి వినిపించినటువంటి సంఘటన మనం మర్చిపోవాలి. ఎందుకంటే స్వయంగా మేమందరం కూడా దాంట్లో భాగస్వాములు అయినాం. తర్వాతి కాలంలో రాహుల్ గాంధీ గారు పార్టీ పరంగా ఇతర పార్టీ ఏదైతే ఇండియా కూటమి ద్వారా పెద్ద ఎత్తున టల్కాటోరటోరియల్ స్టేడియంలో కార్యాచరణ పెట్టి దేశానికి మా గలాన్ని వినిపించారు. తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అయినా కూడా అందరు ఒక కమిటీ వేసి అన్నిలో దాంట్లో అగ్రవర్ణాలతో పాటు బీసీ బలహీనులు, దళితులు నాయకులను పెట్టి కుల గణనతో పాటు 42% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాల్సిన చట్టంపై నిబంధనలు పెడితే గవర్నర్ గారికి అప్పీలు చేసిన తర్వాత గవర్నర్ గారు మరి కేంద్రంలో పాలకులుగా ఉన్నటువంటి బీజేపీ, మోడీ స్వయంగా బీసీ అని చెప్పుకునేటువంటి ఒక మోడీ ప్రభుత్వం వారి యొక్క కనుసన్నల్లో నడుస్తున్నటువంటి గవర్నర్ పాలన ఈరోజు గవర్నర్ సంతకం చేసి ఇవ్వకపోవడం, సమయాన్ని దాటేస్తుపోవడం, రాష్ట్రపతిని కలవాలని పార్లమెంట్లో ఉన్నటువంటి ఇండియా కూటమి అంతా కూడా పాదయాత్ర చేస్తూ కలిసే ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఇది
భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న మొన్నటి వరకు ఉన్నటువంటి దొరల ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ రోజు కూడా బీసీలకు ప్రధాన స్థానం కల్పించాలి, బీసీలను రిజర్వేషన్లు కల్పించాలి, అదే మాదిరిగా దళిత బహుజనులను ఈ దేశంలో అగ్రస్థాయిలోకి అన్ని విభాగాలు రాణించాలనే ఆలోచన ఏ రోజు చేయకపోగా ఇవాళ కోర్టుల ద్వారా మరి వారికి సంబంధించిన నాయకులే కోర్టులకు వెళ్ళడం, మరి గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పు దాన్ని అమలు చేస్తూ ఇవాళ 42% ఇవాళ వెనక్కి పంపడం జరిగింది. కోర్టు నిర్ణయాన్ని మేము శిరస వహిస్తాం. అత్యంత గౌరవమైన నిర్ణయాన్ని ప్రతి ఒక్క స్వాగతిస్తుంది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కుట్రతో, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుట్రతో ఇవి గవర్నర్ అంగీకారం లేకుండా వాళ్ళు తలుచుకుంటే ఒక్క క్యాబినెట్ మీటింగ్లో దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించారు. కానీ కల్పించని పరిస్థితి చేస్తూ ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సంక్షోభానికి రుణం చేసి, ఒక సంక్షోభాన్ని బీసీ బలహీనలను బలహీనపరిచే విధమైన ఒక సందేశాన్ని ఇస్తూ ఇవాళ మాపై కుట్ర జరుగుతా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్ణయం, మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మేరకు మా పోరాటం ఆగదు. బీసీ రిజర్వేషన్లు 42% వచ్చారు, నిరంతర పోరాటం కొనసాగిస్తామని చెప్పి బహుజనుల యొక్క హక్కులని కాలరాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ప్రకటించడం, అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గారు మరి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా బీసీ సంఘాలు, దళిత బడుగు బలహీన వర్గాలు మొత్తం కూడా ఈరోజు 42% బీసీలకి ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఇందులో భాగస్వాములు, ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం నిజంగా కూడా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. ఇదే రకంగా ఈ క్రమంలో ఇవాళ మాట ఇచ్చి తప్పుతూ, అంటే కాంగ్రెస్ సంస్కృతి ఏ రకంగా ఉంటుందంటే వారే హత్యలు చేసి వారే సంతాపం ప్రకటించినట్టుగా ఉంటుంది. ఆనాడు రాహుల్ గాంధీ ఎవరెంత ఉంటే వారికంతా అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేస్తాడు, 42% రిజర్వేషన్ ఇస్తా అని. ఇవాళ మాట తప్పి మళ్ళీ ఇవాళ వాళ్ళు బీసీల దగ్గరికి వస్తే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా మీకు కర్రు కాచి వాత పెట్టక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, మరి ఏదైతే బీసీ జేఏసీ తలపెట్టినటువంటి ఈ ఉద్యమ కార్యాచరణలో తెలంగాణ బంద్లో సహకరిస్తున్నటువంటి వ్యాపార వర్తక వాణిజ్య వ్యాపారస్తులందరికీ, తెలంగాణ సమాజానికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. అత్యధిక మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి మేమెంతో మాకంతా చట్టసభల్లో వాటా కావాలని డిమాండ్ చేస్తూ అనేక సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాటాలు నిర్వహిస్తున్న దరిమిలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఎన్నికలకు పోయే ముందు 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మరి ఎన్నికలకు రావడం జరిగింది. అనుకున్న ప్రకారంగా 42% చట్టసభలో రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ మరి అట్టి బిల్లును ఇవాళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం విచారాన్ని కలిగిస్తూ ఉన్నది. మరి రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం మరి 2 నాలుకల ధోరణిని వ్యవహరిస్తూ ఉన్నది. కేంద్రంలో అడ్డుకుంటూ రాష్ట్రంలో మద్దతు తెలుపుతూ ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది కనుక రానున్న కాలంలో కేంద్రానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు బీసీలు 75% మంది బీసీలు ఉంటే ఈరోజు బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది కనుక వెంటనే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి రానున్న కాలంలో మీ అందరూ కూడా సంతోషపడే విధంగా చేయాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రానున్న కాలంలో ఈ యొక్క రిజర్వేషన్ కనుక ఈయన పక్షంలో రానున్న కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఐక్య వేదిక ఈరోజు బంద్ పిలుపుడు జరిగింది. మరి
పిసిసి ఆదేశం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మరి మద్దతు ప్రకటించింది. మరి దీనిలో భాగంగా ఈరోజు బంధుకు కూడా వ్యాపారస్తులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాము. మరి ఏదైతే గత 6 నెలలుగా బీసీల కోసం మరి చట్టసభలో తీర్మానం చేసి మరి గవర్నర్ బిల్లు ఆమోదు పంపితే గవర్నర్ కూడా మరి ఆ బిల్లును, ఎందుకంటే గవర్నర్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ బిల్లును 6 నెలల నుంచి పెండింగ్లో పెట్టి మరి ఆపడం జరుగుతుంది. దీని అంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి భారత్ జోడో యాత్రలో కశ్మీర్ కన్యాకుమారి నడిచినప్పుడు మరి ఏదైతే మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీ వర్గాలను మన పేదలందరూ చూసి మరి బీసీలకు న్యాయం జరుగుతున్న విషయం మీద రేవంత్ రెడ్డి గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలనే సదుద్దేశంతో బీసీ ఐక్య వేదిక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన బంద్ పిలుపుకు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మద్దతు ప్రకటించడం జరిగింది. అదేగాక గడిచిన 6 నెలల నుంచి కనుక చూస్తే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం కావచ్చు, పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తేవడం కావచ్చు, ప్రత్యేక జీవో 9 జారీ చేసి దాని మీద కోర్టుకు వెళ్ళినా కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టులో నిరంతరం బీసీల పక్షాన పోరాటం చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో, విద్య, ఉద్యోగాలు అన్ని రంగాలలో బీసీలను ప్రగతి ప్రధాన నడిపించేందుకు బీసీల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నది. ఖచ్చితంగా ఆ పోరాటాల విజయం సాధిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు అఖిలపక్ష పార్టీల కార్యాచరణ సమితి తెలంగాణ రాష్ట్ర బంద్ పిలుపులో భాగంగా గోదావరికంలో అఖిలపక్ష పార్టీలు సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, బీసీ సంఘాలు, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో గోదావరికంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఐ కృష్ణ, నాయకుడు ఈ నరేష్, బీసీ సంఘాల నాయకులు రాల బండ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకుడు నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడారు. బీసీ ప్రజలకు స్థానిక సంస్థ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నంబర్ 9 తీసుకొచ్చినటువంటి సందర్భంలో బీసీ ప్రజలంతా హర్షిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకొని ఇవాళ కేంద్రం ఏదైతే సానుకూలమైనటువంటి వైఖరి చేపట్టకుండా బీసీల యొక్క మనోభావాలతో చెలగాటమాడుతున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జీవో 9కి అనుకూలంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకొచ్చి బీసీలందరికీ కూడా ఇవాళ సమాజంలో సగర్వంగా బ్రతికేటువంటి ఒక హక్కును ఇవాళ కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద, పాలకుల మీద ఉందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. చాలా కాలం నుంచి ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలే కారణం అత్యంత వెనుకబాటుతనం. ఈ వెనుకబాటుతనానికి కారణం ఈ దేశంలో పాలకులు అనుసరిస్తున్నటువంటి ఆర్థిక, రాజకీయ, సాంఘిక కారణాలు మాత్రమే. 42% రిజర్వేషన్ బీసీలకు అన్నది అది హక్కు అని, అది మాకు రావాల్సిన స్వచ్ఛమైన హక్కు అని, రాజ్యాంగపరంగానైనా మాకు ఇవ్వాల్సిందేనని దానికోసం మేము కొట్లాడడం జరుగుతుంది. కొన్ని అఖిల కులాలు వాళ్ళు చేసిన ఈ కుట్ర వల్ల ఇంత ఇబ్బంది జరుగుతుంది తప్ప వాళ్ళు చేసేది ఏం లేదని, అలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి, వాటిని తిప్పికొట్టడానికి మా దగ్గర అంత సత్తువ ఉంది. అంత ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలి. లేదంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఎలాగో సపోర్ట్ చేసినా ఇక ముందు కూడా వాళ్ళందరి తీసుకొని వాళ్లకు మా అండదండలతోని ప్రతి ఒక్క ప్రోగ్రానికి మేము వాళ్ళకు సపోర్ట్గా ఉండి, వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా మేమంతా ఉన్నామని
గోదోర్కన్లో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీజేపీ శ్రేణులు వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలైన బీసీ బిడ్డలను మరోసారి న్యాయవంచన చేస్తున్నదని, కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో లాక్కునే చందనంగా ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా భ్రమలో గురి చేస్తూ మరోవైపు వారి మనుషులచే కోర్టుల్లో పిటిషన్ వేస్తూ అమాయక బీసీ బిడ్డల మనోభావాలతో చెలగాడమాటున్నారని, కేవలం ఓటు బ్యాంకు కోరకే బీసీ బిడ్డలను వాడుకుంటూ బీసీలకు రాజ్యాధికారాన్ని అందని ద్రాక్షగా మిగులుస్తున్నదని వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. కుటిల కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని వారు జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతి పత్రంలో కోరారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమాయకులైన బీసీ బిడ్డలను మరోసారి మోసం చేసింది. ఈ ప్రభుత్వము కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో లాక్కోవడం వారికి ఎన్నెతో పెట్టిన విద్య. వారే ఇస్తామంటున్నారు, మళ్ళీ పక్క వాళ్ళతో వాళ్ళ మనుషులతోనే పిటిషన్లు వేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 27 మంది మంత్రులను బీసీలనే చేశారు. వాస్తవానికి ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అబద్ధాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు, బీసీ బిడ్డలందరూ ఏకమవుతున్నారు. మరోసారి ప్రజాక్షేత్రంలో పోయి వీళ్ళు ఓట్లు అడిగే దిశగా మాత్రం ప్రయత్నాలు చేస్తే ఆ పార్టీని బొందబెట్టే దిశగా బీసీ బిడ్డలు ముందున్నారని చెప్పి మరోసారి వారందగా మొత్తం బీజేపీ పార్టీ నాయకత్వం అంతా బీసీ బిడ్డలకు అండగా ఉంటుందని నమ్మకం కల్పిస్తూ బీజేపీ ప్రభుత్వం మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధైర్యాన్ని నింపాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు విన్నపం చేస్తున్నారు. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమాండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లినిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. గోదోర్కన్ పారిశ్రామిక నగరంలో అంగరంగ వైభవంగా దసరా దీపావళి వేడుకను నిర్వహించడానికి స్థానిక సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రేపు సాయంత్రం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నేతృత్వంలో రామగుండం నగరపాలక సంస్థ, సింగరేణి సంస్థ, రామగుండం ఎన్టీపీసీ సౌజన్యంతో ఈ వేడుక నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాగా రామగుండంకు చెందిన సినీ మిమిక్రీ నటుడు శివారెడ్డి సారథ్యంలో సినీ నటుడు అలీ, తాగుబోతు రమేష్, గాయని గీతా మాధురి, బుల్లెట్ భాస్కర్ జబర్దస్త్ టీం, గోవింద డ్యాన్స్ ట్రూప్ తదితరులు రానున్నారు. సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వనున్నారు. అంతేకాదు ప్రత్యేక స్టాల్స్, పిల్లల వినోదం కోసం స్టాళ్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టపాసులతో రావణ దానం ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అయితే పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్, స్టాండర్డ్ రూమ్స్, ఏసీ సౌకర్యం, ఫ్రీ వైఫై. అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్, ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది. మా ప్రత్యేకతలు: బర్త్డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్, 200 మంది కెపాసిటీతో బ్యాంకెట్ హాల్, ఏసీ డైనింగ్ హాల్స్, అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ, మార్కండే కాలనీ, మెయిన్ రోడ్, అడ్డగుంటపల్లి, గోదావరి ఖని. సెల్ నంబర్ 8978736108. రైట్ అంకుల్.
అందరికీ నమస్కారం. నేను యాంకర్ మృదుల. అందరూ ఎలా ఉన్నారు? సో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అలాగే సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా దీపావళి వేడుకల్లో భాగంగా నేను అక్టోబర్ 19వ తారీఖు జస్ట్ 2 days మాత్రమే ఉందండి. సో ఈ సండే రోజు సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి, యాంకరింగ్ చేయడానికి నేను రాబోతున్నాను. సో మా అందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? మనందరి ఫేవరెట్ స్టార్, ఫన్ స్టార్, సినిమా ప్రపంచంలో ఒక విలన్ గా, ఒక హీరోగా, ఒక కామెడీ యాక్టర్ గా, ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినటువంటి మనందరి ఫేవరెట్ స్టార్ శివారెడ్డి గారు. సో శివారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా వచ్చేస్తున్నాము. ఆయన షోస్ అంటే మామూలుగా ఉండదు, రచ్చరచ్చగా ఉంటుంది. సో అక్టోబర్ 19th అదే రచ్చని మీ దగ్గర తీసుకురాబోతున్నాము. మన రామగుండం ముద్దుబిడ్డ శివారెడ్డి గారి ప్రోగ్రామ్ అంటే అద్దరిపోవాల్సిందే. సో సీ యూ ఆల్ సూన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచ్చరవి. మన రామగుండంలో మన ఎమ్మెల్యే గారు మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం, మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అలాగే మన ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 19th ఆదివారం జవహర్లాల్ స్టేడియంలో దసరా దీపావళి ఉత్సవాలు మన శివారెడ్డి అన్న, మన తెలంగాణ ముద్దుబిడ్డ, మరి మిమిక్రీ శివారెడ్డి అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్స్కు నేను వస్తున్నాను. నాతో పాటు సినీ స్టార్స్ ఎందరో, అలాగే టీవీ ఆర్టిస్టులు మరెందరో వస్తున్నారు. ఈ ఈవెంట్ను సక్సెస్ చేయడానికి మీరందరూ వస్తే రచ్చ చేద్దాం. మర్చిపోవద్దు, అక్టోబర్ 19th మన రామగుండంలో జవహర్లాల్ స్టేడియంలో మరి సాయంకాలం కలుద్దాం. దసరా దీపావళి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుందాం. రచ్చ చేద్దాం. నేను మీ రచ్చరవి, ఎప్పటికీ మీ గుండెలో. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. సో మన రామగుండంలో దసరా దీపావళి సెలబ్రేషన్స్ కి నేను వచ్చేస్తున్నాను. మీ అందరి కోసం ఎన్నో పాటలు పాడి వినిపించడానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అండ్ రామగుండం ఎన్టీపీసీ సౌజన్యంతో అండ్ స్థానికంగా అక్కడున్న వాళ్ళందరూ మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో శివారెడ్డి గారి ఆధ్వర్యంలో, మన ఫన్ స్టార్ శివారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా దీపావళి సెలబ్రేషన్స్కి నేను వచ్చేస్తున్నాను టు పర్ఫార్మ్ ఫర్ యూ ఆల్. అండ్ మనందరికి ఇష్టమైన అలీ గారు కూడా వస్తున్నారు. అండ్ అలాగే మనందరికి ఇష్టమైన యాంకర్ మృదుల, అలాగే ఓంకార్, తర్వాత యషిక, ఇలా చాలా మంచి సింగర్స్ అండ్ పర్ఫార్మర్స్ వస్తున్నారు. బుల్లెట్ భాస్కర్ టీమ్ కూడా వస్తున్నారు మనందరిని ఎంటర్టైన్ చేయడానికి. సో సీ యూ ఆల్ దేర్. లెట్స్ ఆల్ హ్యావ్ అ గ్రేట్ అండ్ హ్యాపీ దసరా అండ్ దీపావళి సెలబ్రేషన్స్ టుగెదర్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అలాగే సింగరేణి యాజమాన్యం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్టీపీసీ వారి సౌజన్యంలో అక్టోబర్ 19వ తేదీన సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ దసరా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఎంతోమంది సినీ టీవీ కళాకారులు వస్తున్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. అలానే మన అందరికీ ఇష్టమైనటువంటి కళాకారుడు మన సింగరేణి ముద్దుబిడ్డ శివారెడ్డి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అన్న ఆధ్వర్యంలోనే ఈ గ్రాండ్ ఈవెంట్ జరుగుతుంది. సో అక్టోబర్ 19న అందరూ విచ్చేసి సాయంత్రం 6 గంటలకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియం గోదావరి ఖనిలో జరిగే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ తాగుబోతు రమేష్. రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దసరా దీపావళి సెలబ్రేషన్ మన గోదావరి ఖని స్టేడియంలో చాలా గ్రాండ్గా సింగరేణి తరపున, ఎన్టీపీసీ తరపున, రామగుండం మున్సిపల్ తరపున మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి, సినిమా నుంచి యాక్టర్లు, టీవీ నుంచి జబర్దస్త్ కమెడియన్స్, సింగర్స్ అందరు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాము. అందులో భాగంగా నేను మన గోదావరికి వస్తున్నా. ఈ ప్రోగ్రాం అంతా మన రామగుండం ముద్దుబిడ్డ, స్టార్, మిమిక్రీ ఆర్టిస్ట్, కళాకారుడు, యాక్టర్, అసలు ఏమని చెప్పాలి, శివారెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మీరందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వస్తున్నా. నేను మీ తాగుబోతు రమేష్. అబ్బా తమ్ముడు, ఆ రోజు అక్కడ కలుద్దాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.